మనమంతా ఎన్నో మూసుకొని రాలే, కానీ రైతు ఏం చేసినాడు? పంటలు పండించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైతు విశ్వాసం ఏమంటే నా దేవుడు నన్ను రక్షించగలడు. చూడండి, ఈ కింది వచనాల్లో చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు చదవడం. మరి 3వ వచనం, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి విశ్వాసము ఏమన్నా విశ్వాసము చెప్పాలి గట్టిగా. నేనేమంటే యవన బిడ్డ నువ్వు నేను ఎలా ఉన్నా చూడండి. అబ్రహాం గారు ఏం చేసినాడు? దేవుడు అబ్రహాంకి 99 సంవత్సరాలకి ఒకే ఒక కుమారుని ఇచ్చినాడు. ఇచ్చినాడా లేదా? ఇచ్చి ఏం చేసినాడు? వెంటనే మళ్ళీ ఒక పరీక్ష పెట్టాడు. ఏమని? అయ్యా ఆ కుమారుని నాకు ఇచ్చే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మనమేమన్నాం, మనకు ఒక కుమారుని ఇస్తారు ఒకరు. మళ్ళా యేసు ప్రభువే నీకు చెప్పి అయ్యా నీ కుమారుని బలి వద్దులే సేవకు సమర్పించుంటే, సార్ నా కొడుకు డాక్టర్ కావాలా, నా కొడుకు ఇంజనీర్ కావాలా, నా కొడుకు కలెక్టర్ కావాలా, ఎవరైనా కుటుంబాలకు నా కొడుకు సేవకుడు కావాలని అనుకుంటామా? చూడండి, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఆయనకు ఒకే ఒక కుమారుని బలిగా అడిగితే అబ్రహాం ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమే జరుగుడు కాక. ప్రియులారా, ఎంతమంది దేవుని యందు విశ్వాసం వచ్చి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాస ప్రార్థనలో స్వస్థత ఉంది, విశ్వాస ప్రార్థనలో అద్భుతాలు ఉన్నాయి, విశ్వాస ప్రార్థనలో దేవుని కార్యాలు సంఘము చూడబోతుంది. అపోస్తలులు గుంపుగా మేడగది మీద ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్య అగ్ని చేత వారి నాలుకలు విభాగింపబడి దేవుని స్తుతించారు. గట్టిగా చెప్పండి. చూడండి, విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడమ్మా? అద్భుతాలు చేస్తాడు. మీ సంఘము కూడా చాలా మంది ఉన్నారు. అసలు వస్తే ఈ సంఘం నింపబడతాయేమో అనిపిస్తున్నారు కదా, ఎన్ని కుటుంబాలు లేవు. కానీ మందిరానికి రావడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి కదా. కర్నూలు నుండి నేను ఇక్కడికి రావడానికి భయంకరమైన ఆటంకాలు వచ్చాయి. కానీ మన ముందర నడుచువాడు ఎవరమ్మా? ఎవరమ్మా? విశ్వాసం కలిగిన దేవుడు. అందుకే అంటున్నాడు, హెబ్రీ పత్రికలో అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు పరిగెత్తాలా. ఎక్కడ పరిగెత్తాలా? గురి యొద్దకే. మన గురి ఏమంటే మన యవన బిడ్డలు రక్షించబడాలా, మన పిల్లలు సండే స్కూల్ పిల్లలు దీవించబడాలా. మనం అందరం కూడా యేసును రక్షకునిగా నమ్ముకొని ఆయన సిలువ రక్తములో కడగబడి ఎక్కడికి వెళ్ళాలన్నా? చనిపోతే ఎక్కడికి వెళ్ళాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలా. ఎంతమంది ఉంది ఈరోజు యేసు ప్రభు వస్తే నీవు నేను ఆయన రాజ్యంలో పోతాను. ఆలోచించుకున్న మాటలు చాలా శ్రేష్టంగా ఉన్నాయి. ఏం మాట్లాడాలా బ్రహ్మన్నప్పుడు దేవుడు విశ్వాసం గురించి మాట్లాడమంటున్నాడు. కింది వచనం చదవమ్మా. ఆ ప్రకారమే చూడమ్మా, ఈరోజు సిలువ ఉపవాస ప్రార్థనలో మనం వస్తున్నాం. రోజు జరుగుతాయి కదా, రోజు జరుగుతాయి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం జరుగుతాయి రోజు. ఓకే, మీరు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? 40 రోజులు మాత్రమే శ్రద్ధగా ఉండి భక్తిగా ఉండి 41వ రోజు ఎవరైనా నీళ్లు చదివితే నిద్ర అది కాదు. ఏమంటాడంటే ప్రేమ చూపింది కదా, క్షమించమ్మా. క్షమించబడకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? తన పాపములకు ఏమంటాడు? చదవమ్మా.
తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. మరి మన పాపాలను మనం ఒప్పుకున్నామా? ఉపవాస ప్రార్థన చేస్తావు, సంఘ ప్రార్థన చేస్తావు, వీధి ప్రార్థన చేస్తావు. వ్యక్తిగతంగా దేవునితో నీకు కనెక్ట్ ఎలా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? చూడండి అమ్మా, అన్ని జనులను చూడండి, ఒకసారి చూడండి. నడుచుకుంటూ అసలు నేను కొన్ని స్వార్థ ప్రకటిస్తుంటే వాళ్ళని అడిగిన, ఎట్లా సాధ్యం మీకు అంటే, మా నమ్మకం సాధకుడు ఏమన్నాడు, మరి అంతకంటే గొప్ప దేవుడు మీ సంఘంలో లేదా? ఉన్నాడా లేదా? ఉన్నాడా? యేసు ప్రభు ఉన్నాడని, ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, సిలువ మరణ పునరుద్ధారము శక్తి చేత మనలను పరలోక రాజ్యానికి తీర్చుకోబోతారని నమ్మితే గట్టిగా చెప్పబోతున్నారు. అయిపోతాయి. క్రిస్మస్ అయిపోతుంది. నీ మనస్సు మారాలా, నీ హృదయం మారాలా, నా మనస్సు మారాలా, ఎవరి బిడ్డలు ఉచ్చిపోవాలా. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. అందుకే అంటున్నాడు, పాపమునకు దావీదు భక్తుడు ఒక గొప్ప ఆరాధికుడు కదమ్మా. దావీదు అంటే ఆయన మహారాజు. ఎక్కడో గొర్రెలను కాచుకుంటూ తీసుకొచ్చిన దావీదును తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడమ్మా? దేవుడు ఏం చేశాడయ్యా? సింహాసనాన్ని ఇస్తే దావీదు ఏం చేసినాడు? యుద్ధం జరిగేటప్పుడు ఏం చేసినాడు? మిద్దె మీద అందరూ యుద్ధం చేస్తుంటే ఈయన యుద్ధాన్ని మర్చిపోయి పాపము చేయడానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు దావీదు మళ్ళా ఆ పాపము ద్వారా పుట్టిన కుమారుడు భావినాల వాక్యం. దావీదు దేవుని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా? వినాలా? కుమారుడు నేనేమంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియులారా, నిన్ను ఎవరు చూడరు. అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీ గది తలుపులు మూసే, నీ తలలు అంటుకో, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి. సంఘక్షేమం కొరకు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన ఎట్లా? విశ్వాసముతో కదా. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. విశ్వాసంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. సంఘములో కాపరి ఉన్నారు, ఎవరి బిడ్డలు ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అయితే అనేకుల కొరకు ప్రార్థన చేసే యవన బిడ్డలు కావాలా? నాకు అనిపించింది, ఈ యవనస్తులంటే నేను సేవ చేద్దామా అనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అంత సమర్పణతో ఏమంటే మైకులు ఎంతైనా పాడగలరు, కానీ వాయిద్యాలు వాయించాలంటే అంత ఈజీ కాదు. మరి అంత గొప్ప ఆరాధకుడు, భక్తుడు పాపం చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? నా హృదయాలు చాలు. గట్టిగా చెప్పడం అంటే పాపం చేయమని కాదు, చెయ్యకూడదు అని వాక్యం చెప్తూ ఉంది. చూడండి, అదే విధంగా మరి మన పాపములు ఎట్లా ఉంటాయంటే, సాతాను ఏం చేస్తాడంటే ఏ నిర్మాణంలో ఏం చేసేది? మొత్తం ఇచ్చినాడు కదా బ్రతకమని. అసలు వాళ్ళు తప్పు చేయకుంటే ఈరోజు మనం ఏడ కూర్చుంటే ఆడ భోజనం వచ్చేదే కదా. బాగా ఆలోచించండి. వాళ్ళు ఏం చేసినారు? అమ్మాయి అంతా ఎదుర్కొంటే వాళ్ళు ఏం చేసినారు? సాతాను చెప్పిన మాటలని పండు తినేసారు. ఏమైందమ్మా? భూలోకంలో శాపం వచ్చింది. ఆ శాపాన్ని యేసు ప్రభు మొదటి ఆదాము పాపము చేస్తే తిరిగి తండ్రి అయిన దేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు సిలువ ధారిగా, సిలువ రక్త ధారిగా ఈ భూలోకాన్ని రాకపోతే తాంత్రకంలో నేను వాక్యం చెప్పేవాడిని కాదు, మీరు ఆలోచించేవారు కాదు. ఎంతో మంది దేనికో మొక్కుతున్నారు. పాప క్షమాపణ ఉందా? పరలోక రాజ్యం ఉందా? నిత్య నరకానికి రోజుకి కొన్ని వేల మంది నరకానికి. పెద్ద హాస్పిటల్లో చూడండి, ఇతర హాస్పిటల్లో చూడండి. నేనైతే పోయి చూసినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే, సార్ ఈ బ్రతుకు మాకు వద్దు సార్ అంటారు. నీకు ఆరోగ్యం ఇచ్చా, ఆస్తులు ఇచ్చా, సంఘం ఇచ్చా, పొలం ఇచ్చా, ప్రభువుకు నీ హృదయం ఇచ్చినావా? దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయము ఇచ్చావు. అందుకంటున్నాడు, విశ్వాసమునకు కర్త
ఏమంటాడు, నేను గురి యొద్దకే పరిగెడుతున్నా. గురి లేకుండా మనం పరుగుతే ఆ గురిలో మనము కింది వారిగా ఉంటాం. చూడండి అంటాడు, నేను చెప్పేది ఒకటే సందేశం, మన పాపములను మనము ఒప్పుకొనినడా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీ బిడ్డలను, నీ తరాలను, తరాలను యేసయ్య ఆశీర్వదిస్తాడు. అయ్యా 40 రోజుల ప్రార్థన మంచిదే, ఉపవాస ప్రార్థన మంచిదే. చూడండి అమ్మా, ఎంత గొప్ప దేవుడు కదా. యేసు ప్రభువుని రాత్రి సిలువ వేస్తా అంటే అక్కడ కూర్చున్న శిష్యులందరికీ ఏం చెప్పినాడు, మీరు పోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడా, భోజనం పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మీరే భోజనం పెట్టాడు కదా. మరి ఇంకా సిలువ ఎక్కువ మాట్లాడతాడు, ఏమంటాడమ్మా, నా తండ్రి పని నేను చేస్తూ ఉన్నా, నా కోసం ఎందుకు ఏడుస్తారమ్మా, నీ బిడ్డల కోసం, నీ పిల్లల కోసం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు కదా. గొప్ప దేవుడా కదా, చెప్పడమ్మా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన రక్తములో మన కుటుంబానికి రక్షణ. పాత నిబంధన ప్రకారం అయితే ఒక్కరు కూడా మనం ఆ నిబంధనలు, ఆ కట్టడలు అదే. అంటే యేసు ప్రభు రాకపోతే, మీరు పాట పాడతారు కదా, నీవే రాకపోతే రాజా నీ సన్నిధిలో ఏం చేస్తావు, సగం కాబట్టి 10:30 గ్రామం అంటే మనం 11కి వస్తాం. ఏమంటారంటే ఎన్ని పనులను ఉన్నది, క్రమాన్ని పాటించండి. దేవుడు మీ పిల్లలను, మీ కుటుంబాలను, మీ పొలాలను, మీ యొక్క ఏమంటారు నిర్గమకాలంలో నీ పిండు పిసుకు తొట్టి కూడా ఎప్పుడు ఆయన ఆజ్ఞలను లేకున్నాడు. అందుకంటున్నాడు, నేను ఈ పత్రిక, ఈ సేవ చేసేటప్పుడు అందరూ నవ్వారు, అందరూ నవ్వారు, అందరూ నవ్వారు. ఏమన్నా తెలుసా, మనోలే ఎవరగారు డబ్బు కోసం అన్నారు. డబ్బు నా దేవుడు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. ఇంకా ఏమన్నారు, ఈరోజు కొన్ని వేల సంఘాలు బాధపడ్డాయి. చెప్పడం కూడా కొన్ని వేల మంది యవనస్తులు ఫోన్ చేస్తారు, అర్ధరాత్రి ఫోన్ చేస్తారు, మధ్యరాత్రి ఫోన్ చేస్తారు, అన్నా మా కోసం, మా చదువుల కోసం, మా ఉద్యోగాల కోసం ప్రార్థన చేయండి అన్నారు. నేనేమంటానంటే, ఆయన సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. నాకు చిన్న అసాధ్య కంటే చిన్నప్పటి నుండి నేను కాలేజ్ ఎగరగొట్టి, ఉస్మానియా కాలేజ్ ఎగరగొట్టి చర్చిలో ప్రార్థన చేసేవాడు. అంటే మీరు అలా చేయమని చెప్పకుండా చదువుకోవాలా, నాకు ఆశ, ప్రభువుని పాడాలా, ప్రభువుని స్తుతించాలా. ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా గంట కూడా చేస్తాను నేను, మరి మర్చిపోతాం కదా. అట్లా వద్దుగా నేనేమంటే, తన పాపములకు ప్రాయశ్చిత్త. ప్రియులారా, ఎంతో అన్ని జనులతో మాట్లాడండి పిల్లలతో. ఇప్పుడు చూడండి, మనం పశువుల సంఘం పోతే వాకింగ్ చెప్తే సౌండ్ తగ్గారు. ఇట్లాంటి దినములు చూడండి, మన ఏరియాలో మనం వాకింగ్ చెప్పుకుంటే కూడా సాధారణ ఏం చేస్తున్నాడు వాళ్ళకి, ఎందుకంటే ఆ మైకు ద్వారా ఎవడో ఒకడు మారి దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ యొక్క రక్త ప్రోక్షణం పాప వినాశనం. అమ్మ ప్రార్థన చేయండి. ఇంకోటి చెప్తున్నా, బీపీ, నేను స్త్రీ సంఘం కూడా చెప్తున్నా, షుగర్ ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండి చేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఆరోగ్యం ఉంటే చెయ్యి, లేకపోతే కూడా నువ్వు కడుపున తినొచ్చు కూడా ప్రార్థన చేయి. యేసు ప్రభు తినొచ్చినావా అని అడగండి, అడుగుతాడు, కాపాడు అడుగుతాడా. ఆరాధన చేసే వాళ్ళు ఆత్మతో, సత్యముతో, జ్ఞానముతో చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే పౌలు, శిల చెరసాలలో నుండి ప్రభువును ప్రార్థన చేస్తే చెరసాల పొందలే. యవన బిడ్డలు చూడండమ్మా, ఇప్పుడు టీవీలో చూస్తున్నారు కదా, చిన్న బిడ్డలను చంపేస్తున్నారు, వృద్ధులను చంపేస్తున్నారు, పెద్దలను చంపేస్తున్నారు. నేను చెప్పేది ఒకటి, మీ పిల్లలను మీరే ప్రార్థన, ముఖ్యంగా ఆడపిల్లలు కంటికి రెప్పలా మీరే కాపాడుకోవాలి. ఇది ఒక నా సూచన మాత్రమే, ఎవరైనా అంతే. ఎందుకంటే మనము దుర్దినాల్లో ఉన్నాం. అవిశ్వాసాలకి వెళ్ళి తెలుసా వాడు ఏమంటాడు, యేసు ప్రభు మరణించి తిరిగి లేచినంటే చూపి అంటాడు. చూపించేది కాదు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. అందుకంటాడు, మీ వాక్యంలో ఏముంది, మనం పోరాడేది మనుషులతో కాదు,
దురాత్మలతోనూ అంధకార సంబంధులతోనూ చీకటి శక్తులతోనూ. కాబట్టి దేవుని వాక్యం నా అంశం ఏమంటే విశ్వాసులుగా మనము ప్రార్థనలు, పరిశుద్ధాత్మలు, వాక్యములు 2 గంటల 45 నిమిషాలు ఒక రోజు నువ్వు దేవుని ప్రార్థించాలి. 24 గంటలు ఆక్సిజన్ లేకుండా దేవుడు మనల్ని బంధిస్తాడు. గట్టిగా చెప్పకూడదు. 24 గంటలు ఏ గంటలో మనం ఊపిరి పోతామో తెలియదు. మరి ఎందుకు దేవుడికి పెట్టడం? అందుకంటాడు నా ఇర్మియాకి ఏం చెప్తాడు? ఇర్మియా ఈ ప్రజల కోసం ప్రార్థన చేయదయా, నేను వీళ్ళను విసిగిపోయిన మాట వినని ఇశ్రాయేలు జనాంగం. మోషేకైతే వాళ్ళు 40 సంవత్సరాలు 4 రోజుల్లో పూర్తయ్యేది. వాళ్ళు చేసిన తప్పులకు 40 సంవత్సరాలు నడిచారు. బైబిల్ గ్రంథాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. చూడండి, ఋషులు చెప్పారు, ఆచార్యులు చెప్పారు. ఏమని? యేసు ఒక్కడే దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధరణ తిరిగి. ఇవన్నీ అయిపోయినాయమ్మా. ఆచార క్రైస్తవులుగా ఉండకుండా, పండగ క్రైస్తవులుగా ఉండకుండా పరిశుద్ధమైన దేవునికి రోమపత్రికలు అన్నాడు సజీవ యాగంగా మీ శరీరంలో దేవునికి సమర్పించుకుని. ఎంతమంది మనము ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాం? పిల్లారా, టీవీలో వింటున్నావు, సంఘంలో వింటున్నావు, సమాజంలో. అందుకే అంటున్నాడు అబ్రహాము లాగా విశ్వాసము కలిగి ప్రజలను. దావీదు అంటాడు, నేను వారిని దేవుని నడిపించండి అమ్మా. చెప్పండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారిని ప్రార్థించండి. ఇవి చేయకపోతే మనం విశ్వాసంలో కావు. కోపం ఉందని క్షమించు, తగ్గింపు. అందుకే తనను తాను తగ్గించుకొని. ఎంతవరకు తగ్గించుకున్నాడు? ఎవరైనా నీ కోసం లోకంలో ప్రాణం పెట్టారా? ఎవరు పెట్టాలా? ఆయన మాత్రమే ఆయన రక్తాన్ని కాల్చి ప్రాణము పెట్టినట్లుగా చూస్తున్నాడు. పిల్లారా, చక్కటి వాక్యం దేవుడు మీకు బోధించాడు. ఇక్కడ విని మర్చిపోకుండా, అయ్యా నీతో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తా. ఎవరి బిడ్డ మోకాల మీద ప్రార్థన చేయి. ఏలియా ఒక్కడే బయలు దేవతల మీద సవాలు చేసి విశ్వాసంతో ప్రార్థన చేస్తే 60 సెకండ్లలో అగ్ని దిగి వచ్చి దహించింది. గట్టిగా చెప్పగలుగుతాం. అది విశ్వాసం. దేవుడిలో ఉన్న విశ్వాసం యొక్క కృప, విశ్వాసం యొక్క బలం. అందుకే అంటున్నాడు విశ్వాసముగా ఎపిడి పత్రికలో అన్నాడు విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడే వారి యొక్క నిజ స్వరూపమును, అంటే అదృశ్యమైనవి ఉన్నమటుకు కనపడుతున్నాడా? యేసు ప్రభువుని ఎంతమంది చూసారు? ఇప్పుడు చెప్పండి, చూసారా? అదే దేవుడు చెప్తాడు. అదృశ్యమైన దేవుడు మన హృదయాల్లో ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? తలుపునంత ఉండి, ఏ తలుపు? హృదయం అనే తలుపునంత ఉండి రోజు 5 గంటలకు ప్రార్థన చేయి, మధ్యాహ్నం ప్రార్థనకి రా అని ఆయనే చెప్పాడు. ఎంతమంది వస్తారు? అబ్బా నాకు నిద్ర వస్తుంది సార్, అబ్బా నాకు ఎగ్జామ్ చదువుకో. ఆయన తట్టినప్పుడు నువ్వు స్పందించకపోతే మనం ఎక్కడికి పోతాం? ఆలోచిస్తాం. ప్రియులారా, ఈ 40 గ్రామాలు ప్రభు కోసం తిరుగుతూ ఉండగా దేవుడు మీ కుటుంబాలను దీవించుగాక. తలలోంచుకుందాం. ఒక చిన్న కోరస్తో ప్రార్థన చేయబోతున్నాం. అందరూ కూడా తలలోంచుకోవాలా. చూడండి, మర్మాలు ఆత్మదేవుడు మీకు బోధించాడు. చక్కటి వాక్యము మీరు విన్నారు. తండ్రి మీకు స్తోత్రం. ఆయన అందరూ దేవుడు స్తుతించాలి. వెనక నుండి తండ్రి ఒకరు, నేను ముందు నుండి కొట్టి ఒకరు, వెనక నుండి తండ్రి ఒకరు, నన్ను కొట్టి తండ్రి ఒకరు. Oh
సిలువలో ఎందుకు సాగింది యాత్ర? విశ్వాసం వలన అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరాలు జరుగుతాయి. ఎవరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అయ్యా ఉద్యోగాలు లేని వారు, డిఎస్సి వాళ్ళ కొరకు ఈ ఉపవాస ప్రార్థనలు ప్రార్థన చేస్తున్నా. ఎవరికైతే ఉద్యోగాలు లేవో యేసు నామములో అద్భుతం చేయబడుతూ ఉన్నా. గర్భఫలం లేని బిడ్డలు స్వస్థపరచండి ఆయన. గర్భఫలాన్ని తెలుగుమని ప్రార్థన చేస్తున్నా. క్యాన్సర్, అల్సర్, బీపీ, షుగర్ ఉన్న బిడ్డలను యేసు నామములో స్వస్థపరచమని అడుగుతున్నాం ఆయన. భారంతో వచ్చాం, సిలువ రక్తంలో స్వస్థత, సిలువ ఉపవాస ప్రార్థన పండుగలు, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ ద్వారా అనేక ప్రాంతాలు తిరుగుతుండగా ఆయన కుటుంబాలు దీవించబడాలా, సంఘాలు ఉజ్జీవింపబడాలా. ఆయన కనికరించండి, కనికరించండి. ఎవరి బిడ్డలు మానవసు పొందాలా, వృద్ధులకు ఆరోగ్యం కలగాల. ఈ సంఘానికి ఏమి కావాలో యేసు నామములో అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నా. సంఘ క్షేమమే మా ప్రాణం ఆయన. అయ్యా ఎంతమంది బాధలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, వారిని యేసు నామములో విడిపించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా కనికరించండి, కనికరించండి. ఎవరి బిడ్డలు దీవించండి. వాయిద్యాలు వాయించి సంఘ కాపరి కుటుంబాన్ని ఈ సంఘం కట్టడానికి ఆర్థిక ద్వారాలు తెలుగుమని ప్రార్థన చేస్తున్నా. ఎలా కనికరించండి, కనికరించండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి ఆయన విమోచన, 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 విమోచన కలగాలి. అయినా మేము యథార్థంగా బ్రతకకపోతే మమ్మల్ని మేము మోసం చేసుకున్నట్లే. అయ్యా అయ్యా సిలువ కాడిమాను కట్టలు వెలువబట్టండి. దుర్మార్గుల కట్టిన కట్టలు వెలువబట్టమని ప్రార్థన చేస్తున్నా. దేశం కొరకు, రాజుల కొరకు, ప్రపంచ శాంతి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. క్రైస్తవుని జీవితం మాదిరికరమైన విశ్వాస జీవితమే తప్ప మరే కాదు నాయన. అయ్యా కనికరించండి, కనికరించండి. ఏ బిడ్డలు ఈ వాక్యం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా అయ్యా కుటుంబంలో వేదన నాయనా మా కుటుంబానికి రా, మమ్మల్ని ఆశీర్వదించు, మా బిడ్డలను దీవించండి అడుగుతున్నారు. అయ్యా 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 కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ జగతిని కాపాడు నాయన, నరకము నుండి తప్పించు నాయన. కృప చూపించుమని నీ కృప, నీ చిత్తమైతే మరొకసారి ఈ సంఘానికి నడిపించమని, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీను ఆశీర్వదించమని, కనికరించమని దేవా. సంఘ పెద్దలను కాపాడి దీవించమని అయ్యా. పరిశుద్ధాత్మ పూర్ణులై అభిషేకులై వీళ్ళు ఆరాధించినప్పుడు ఆత్మదేవుడు సంచరించుగా, అద్భుతాలు జరుగుగా, స్వస్థత కలుగుగా, విడుదల విడుదల విడుదల, పాపము నుండి విడుదల అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.